నల్గొండ పార్లమెంటు స్థానానికి చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 19వ వార్డు 222 బూత్లో షేక్ సైదా వల్లపు దాస్ కృష్ణ ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరారెడ్డి గెలిపే ధ్యేయంగా భారీ జన సమీకరణంతో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు చావా కిరణ్మయ్, మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కుల వెంకయ్య, వార్డు అధ్యక్షుడు వల్లపు దాస్ కృష్ణ, మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ సైదా మాట్లాడుతూ 13వ తారీఖులో జరిగే ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మన హుజూర్ నగర్ నియోజకవర్గంలోనే కాకుండా నల్గొండ జిల్లా పార్లమెంటు మొత్తం మీద కూడా హస్తం గెలుపు ఖాయమైపోయిందని, కానీ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మన నల్గొండ పార్లమెంటును పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించుకోవాలని అందరినీ కోరారు। ఫస్ట్ నుంచి కూడా ఉన్నది ముద్ర అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం గుర్తించి ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలని కోతబెట్టి పర్సెంటేజ్ తగ్గించాలని చెప్పి ఆలోచన చేస్తుంది। ఇలాంటి ఆలోచనలు వెనక్కి తీసుకోకపోతే రాబోయే ఎన్నికల్లో 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటేసి క్రిస్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీలు బుద్ధి చెప్పి గద్దె దించే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేసి తెలియజేస్తున్నాం। ఇది మైనార్టీలకి 4% వల్ల రాజశేఖర రెడ్డి పీసీసీ అప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 4% వల్ల అనేక మంది నిరుద్యోగులు చదువుకొని ఇలా ఉన్నతమైన చదువులు చేసుకొని ఉద్యోగాలు చేస్తున్నారు। అలాంటి ముస్లింలు పెంచాల్సింది పోయి టీఆర్ఎస్ గవర్నమెంట్ నిన్న కాక మొన్న 10 ఏళ్ల కింద కేసీఆర్ గారు కూడా 12% ఇస్తారన్నాడు, కేవలం 1% కూడా ఇవ్వలేదని చెప్పి సందర్భం చేస్తున్నాం। అదే కాక ముస్లింలకు పెద్దపీట వేస్తా, నేను ఒక్కబోటు ఆస్తులు ఎలుగులు తెస్తాడు, ఒక్కబోటు ఆస్తులు తెస్తాను కాదు కదా, కనీసం కబ్జాలైన వాటిని కూడా రక్షించే పరిస్థితి లేకుండా చేసిండు కేసీఆర్। నేను కూడా కొన్ని సందర్భాల్లో కేసీఆర్ని కలిసిన, కేటీఆర్ని కలిసిన, హరీష్ రావుని కలిసిన, మంత్రి జగదీష్ రెడ్డి కలిసిన, హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఒక్కబోటు విషయాలల్లో సందర్భంగా తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి। కేవలం కనీసం ఎక్కడేసిన కాగితం అక్కడనే తప్ప ఇవాళ ఒక్కబోటు పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలనే జరుగుద్ది। కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నేను ఒక్కబోటు డైరెక్టర్ అయినా, మళ్ళీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఒక్కబోటు కమిటీలు అయితే మైనార్టీలు న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం। మిత్రుల రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో 13వ తారీఖు ఎన్నికలకి రఘువీరారెడ్డి గారిని మరి ప్రత్యేకంగా ఇవాళ మన హుజూర్ నగర్లోనే కాదు, ఇలా మన నల్గొండ జిల్లా పార్లమెంటు మొత్తం మీద కూడా గెలుపు ఖాయం। కానీ మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, మినిస్టర్ గారి నాయకత్వంలోనే ఇవాళ రాష్ట్రం కాదు దేశంలో కూడా 542 ఎంపీ పార్లమెంట్లో కూడా మన యొక్క జిల్లాని పెద్ద ఎత్తున మెజార్టీతో తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, అదేవిధంగా మన హుజూర్ నగర్ టౌన్లో ఇవాళ టౌన్ కూడా చాలా ఉత్సాహంగా ఉంది। అందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు అనే వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు। ఒకప్పుడు మరి ఇక్కడ బీఆర్ఎస్ అని కానీ బీజేపీ అని కానీ వాళ్ళు ఏదో విర్రవీగుతూ ఉన్నారు, కానీ ఎవరు కూడా వాళ్ళ అభివృద్ధి పథకాలు కాదు। ఇక్కడ మీకు తెలుసు ఎట్లాంటి మోసాలు జరిగినాయి కూడా, అందరూ కూడా ఇల్లులు కూలగొట్టే పరిస్థితి చేసుకున్నారు। కనీసం రోడ్డు మీద ఏదన్నా మాకు ఇది కావాలని అడిగినా కూడా వాళ్ళందరి దగ్గర లంచం తీసుకునే పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి, అసలు నాకు తెలిసి వాళ్ళ పేర్లు కానీ ఆ పార్టీల గురించి కానీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు। ఇక బీజేపీ పార్టీ గురించి తెలుసుకుంటే మీరు అసలు వాళ్ళు చెప్తున్నారు తప్పితే కనీసం ఒక సన్న బియ్యం ఇస్తున్న ఆలోచన లేదు, ఇల్లు ఇస్తున్న ఆలోచన లేదు, యువతకి ఉపాధి ఇస్తున్న ఆలోచన లేదు, మతతత్వాన్ని, కులతత్వాన్ని అందరినీ కూడా రెచ్చగొడుచు విధ్వంసాలను తీసుకొచ్చే పరిస్థితి బీజేపీ చేస్తూ ఉంది, రిజర్వేషన్లు కూడా తీసేసే పరిస్థితి చేస్తూ ఉంది। కాబట్టి సోదరులారా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మరి రేపు రఘువీరారెడ్డి 13వ తారీఖున 222 బూతులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం। మన కుందూరు రఘువీరారెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై। 13వ తారీఖు నాడు మన 19వ వార్డు నుంచి 222వ బూత్ నుంచి ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దేశంలోనే అత్యధిక మెజార్టీ 2,00,00,000 మెజార్టీ తీసుకురావాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారంటీలను, అన్ని న్యాయాలను నెరవేరుస్తుందని, ఇంతకుముందు చేసిన గవర్నమెంట్ ఎవరు కూడా పేదలను పట్టించుకోలేదు, ఎవరికి ఇల్లు అలాంటివి ఏమీ ఇవ్వలేదు, ఇంకా విధ్వంసాలు చేసి మన ఆస్తులను గుంజుకోవడం, స్వేచ్ఛగా బిజినెస్లు చేసుకోకుండా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు। కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అందరూ సమన్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా బిజినెస్లు తెచ్చుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు। కావున ప్రజలందరూ అన్ని వార్డుల ప్రజలు నియోజకవర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీపై హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మంచి స్థానంలో నిలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు